దీనికి ఇండిపెండెన్స్ డే అంటే ఏం దీని అర్థం? स्वतंत्रता शब्द का वास्तव में क्या अर्थ है? డిపెండ్ అంటే ఇతరుల యొక్క స్వాధీనంలో ఉండటం, जो दूसरों के संरक्षण में है वह स्वाधीन नहीं होता। లేక అనదరి పర్సనే కాదు, ఇతరుల యొక్క వ్యక్తుల యొక్క స్వాధీనం నందే కాదు, దేని యందు కూడాను ఒకదాని యందు వశంగా లేకుండా ఉండటం. यह आवश्यक नहीं कि किसी दूसरे व्यक्ति पर ही आश्रित हो, किसी परिस्थिति के कारण भी। ఇక్కడ డిపెండ్ అంటే పరుల యొక్క ఆధీనంలో ఉండటము, जो किसी के वश में है वह आश्रित है। ఇండిపెండెంట్ ఎవరి స్వాధీనం లేకుండా ఉండటం. जो सभी के नियंत्रण से मुक्त है वही स्वतंत्र है। కనుక డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్, ఈ విధమైనటువంటి దానిని పొందటమే స్వతంత్రము అన్నారు. स्वतंत्रता जो दूसरों पर आश्रित रहने से स्वतंत्र है। స్వతంత్రం అంటే ఏమిటి? स्वतंत्रता का अर्थ क्या है? తంత్రం అనగా ఆత్మ, तंत्र का अर्थ है आत्मा। స్వాతంత్రం అనగా ఆత్మను అనుసరించటమే, ఆత్మ స్వాధీనం కావటమే స్వతంత్రము అని దీని యొక్క అర్థం. स्वतंत्र जो आत्म अनुसरण करे, आत्म स्वाधीन है, वही स्वतंत्र है। పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. जो दूसरों के पराधीन है वो दुखी होगा, जो आत्मा के अधीन है वह आत्म अनुसरण करेगा, वही सुखी होगा। కనుకనే స్వాతంత్రము అన్నారు. నీ హృదయాన్ని నీవు అనుసరించు, स्वतंत्र बनो, हृदय की सुनो। ఈ హృదయమే నీ గురువు, आपके हृदय में गुरु है, ఈ హృదయమే నీ దైవము, आपके हृदय में देवत्व है, ఈ హృదయమే నీ యొక్క మాస్టర్. आपके हृदय में मास्टर है। కనుకనే ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్ అన్నారు. It is in this context it is said, నీ హృదయాన్ని నీవు అనుసరించినటువంటి వానికి విజయాన్ని సాధిస్తావు, అదే దైవాన్ని అనుసరించమని చెప్పి బోధించటం. जब आप अपने हृदय का अनुसरण करेंगे तभी आप विजय हो, देवत्व को प्राप्त कर सकेंगे। యంత్రము దేహము, देह यंत्र है, మంత్రము శ్వాసము, श्वास मंत्र है, తంత్రము హృదయము. हृदय तंत्र है। కనుక మానవత్వంగా యంత్ర మంత్ర తంత్ర సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వం. मानवता यंत्र मंत्र और तंत्र इन सभी का समावेश है। ఈనాడు పరదేశీయుల యొక్క విముక్తిని మాత్రమే మనం పొందగలిగాం. आपने परदेशियों से स्वतंत्रता अर्जित कर ली है। విదేశీయుల యొక్క బంధనగా మాత్రమే బంధన కాదు, స్వదేశీయుల బంధన కూడాను బంధనే. विदेश के अधीन होना ही बंधन नहीं है, स्वयं में जो बंधन है वही बंधन है। కానీ ఈనాడు మాత్రం మనం స్వతంత్రులమై ఉన్నామా? లేదు. क्या आज आप वास्तव में स्वतंत्र हैं? नहीं। విదేశీయుల యొక్క బంధం పోయింది, కానీ స్వదేశీయుల బంధంలో ఉంటున్నారు. विदेशियों से बंधन मुक्त हो गए हैं परंतु स्वदेशी के अधीन हैं। ఈ స్వదేశీయుల బంధం నుంచి విముక్తి అయిపోయి స్వబంధం నుంచి కూడా నువ్వు విముక్తి కావాలి. स्वदेशी से भी मुक्ति आवश्यक है, स्वबंधन में जकड़ गए हो। స్వబంధన అనేటువంటిదే సెన్స్, ఈ ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటమే స్వబంధన. स्वबंधन से तात्पर्य है इंद्रियां, इंद्रियों के अधीन होना ही स्वबंधन है। కనుక స్వబంధం నుంచి కూడా నువ్వు విముక్తి అయినప్పుడే అప్పుడు వీడు స్వాతంత్రుడవుతాడు. आप स्वबंधन से मुक्त होकर ही स्वतंत्रता प्राप्त कर सकते हो। కనుక బాహ్యంగా స్వతంత్రము, అంతర్ముఖంగా స్వాతంత్రము, ఈ రెండింటినీ పొందినటువంటి వాడే నిజమైనటువంటి మానవత్వం. वही मानव स्वतंत्र है जो बाहरी स्वतंत्रता और आंतरिक स्वतंत्रता को प्राप्त है। ఈ పతాకం అనేటువంటిది విజయమునకు ఒక్క గుర్తు. यह ध्वज विजय का प्रतीक है। దేశమునకు మాత్రమే ఇది సమన్వయమవుతుంది. यह केवल एक देश से संबंधित है। ఇది దేశీయ పతాకము అన్నారు, జాతీయ పతాకము. इसे राष्ट्रीय ध्वज कहते हैं। అన్ని దేశములకు సంబంధించదు. इसका दूसरे देशों से कोई संबंध नहीं है। కానీ మన హృదయం యొక్క దిగ్విజయం అనేటువంటిది సర్వదేశములకు కూడా సంబంధమైనటువంటి యొక్క పతాకము. लेकिन जब आप अपने हृदय में दिग्विजय हो जाते हैं तो वह पूरी मानवता पर लागू होता है। కనుక ఈ దిగ్విజయం అనేటువంటిది హృదయాన్ని సాధించేటువంటి యొక్క దీనిలో మీరు పోరాటం సలిపి ఆదర్శవంతమైన మూర్తులుగా మీరు తయారై యావత్ ప్రపంచమునకు భారతీయుల యొక్క శక్తి సామర్థ్యములు ఇట్టివి అనేటువంటిది మీరు నిరూపించడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
मैं यह आशा करता हूँ कि आप अपने हृदय को साध दिग्विजय बन संसार के लिए आदर्श मूर्ति बनेंगे। फिर आप उस शक्ति सामर्थ्य को प्राप्त कर भारतीय संस्कृति के सच्चे उत्तराधिकारी बन जाएंगे। मैं आशीर्वाद देते हुए अपने उद्बोधन को विराम देता हूँ। भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, गुरु सेवा बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना निर्मार्ग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना